చాలామంది పిల్లలు అంటారు, సార్ మా ఇంట్లో ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అసలు వేస్ట్ సార్ అంటారు. మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హార్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసీజీ తీస్తారు కదా, ఈసీజీ తీసినప్పుడు ఇట్లా వస్తుంది, అది లైన్ చూసిరా సినిమాలో చూపిస్తారు, టొయ్ 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 అని వస్తుంది. అట్లా రాకుండా టొయ్ అని వచ్చిందంటే దాని అర్థం ఏంది? చచ్చిపోయిండని అర్థం. మిత్రమా, నీ జీవితం లోపల కూడా కష్టాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా జీవితం ఇట్లా సాపిగా సాగిపోతుందంటే నువ్వు చచ్చిపోయినటువంటి శవంతో సమానం. నీ జీవితం లోపల కూడా కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, ఒడిదుడుకులు వస్తున్నాయి, ఫెయిల్ అవుతున్నాం, పాస్ అవుతున్నాం అంటే నువ్వు బతికున్నావని అర్థం మిత్రమా, బతికున్నావని అర్థము, బతికున్నావని అర్థం. స్వామి వివేకానంద అంటాడు, కెరటాలు నాకు ఆదర్శం, పైకి లేస్తున్నందుకు కాదు, కింద పడ్డ ప్రతిసారి పైకి లేస్తున్నందుకు. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ పాస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. 10 సార్లు ఫెయిల్ అయినా సరే 11వసారి ప్రయత్నం చేయండి, అదే నిజమైనటువంటి చదువు. నన్ను అడిగితే ఫెయిల్ అయితే బాధపడొద్దు, సబ్జెక్టు పోతే బాధపడొద్దు. ఎందుకంటే